హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్ట్రీమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హ్యావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 years ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం హైపర్ యాక్టివ్ కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని కొన్ని టిప్స్ తెలుసుకోబోతున్నామండి. సో ఆ టిప్స్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ హైపర్ యాక్టివిటీ ఎన్ని కైండ్స్ ఉంటుంది అని తెలుసుకోవాలి. హైపర్ యాక్టివిటీ 2 kinds ఉంటుందండి. ఒకటి ఫిజికల్లీ అండ్ 1 మెంటల్లీ. ఫిజికల్లీ ఏంటి అంటే కిడ్ ఒక ప్లేస్లో కూర్చోవడానికి కానీ ఒక ప్లేస్లో నిల్చోవడానికి కానీ ఇష్టపడాడు. సో ఏంటి అంటే కంటిన్యూస్గా అటు ఇటు పరిగెత్తాలి. ఒకవేళ మనం బలవంతంగా తెచ్చి ఒక చోట కూర్చోబెట్టినా కూడా ఒక 1-2 minutes కూర్చొని అక్కడి నుంచి లేచి పారిపోవడానికి చూస్తూ ఉంటాడు. అలా కాకుండా మెంటల్లీ హైపర్ యాక్టివ్ అంటే ఏంటి అంటే కిడ్ ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా కూర్చున్నప్పటికీ 1 minute ఒక టాస్క్ చేయడం, మళ్ళీ ఇంకొక టాస్క్ కావాలి అని అడగడం, మళ్ళీ ఆ 1 minute కానీ 30 seconds కానీ అది చేయడం, మళ్ళీ ఇంకొక వేరే యాక్టివిటీ కావాలని అడగడం, ఇలా కాన్స్టెంట్గా ఫోకస్ అనేది ఒక చోట పెట్టకుండా కంటిన్యూస్గా దాన్ని మారుస్తూ ఉండడం. అంటే ఈ యాక్టివిటీ ఇది వద్దు, వేరే యాక్టివిటీ ఇది కూడా వద్దు. సో ఇలా కాన్స్టెంట్గా ఫోకస్ అనేది ఒక దాని మీద పెట్టలేకపోవడాన్ని మెంటల్లీ హైపర్ యాక్టివ్ అంటారండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ కిడ్స్కి ఆల్రెడీ హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని సిట్టింగ్ యాక్టివిటీలో మనం వేస్ట్ చేసుకోకుండా దాన్ని యూస్ఫుల్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీగా ఫస్ట్ వాడుకొని దాని తర్వాత కనుక మనం సిట్టింగ్ యాక్టివిటీ ఇచ్చినట్లయితే కిడ్ కొంచెం కుదురుగా కూర్చుంటాడండి. సో ఫస్ట్ ఏంటి అంటే సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా ఇచ్చిన తర్వాత కిడ్కి ఆ తర్వాత కనుక మనం సిట్టింగ్ యాక్టివిటీ, టేబుల్ టాప్ యాక్టివిటీస్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్లో కొంచెం కుదురు అనేది వస్తుందండి. ఎందుకు అంటే ఎనర్జీ అంతా ఫిజికల్ యాక్టివిటీలో కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు టేబుల్ టాప్ యాక్టివిటీకి వచ్చేసరికి కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో వాళ్ళ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. సో ఫస్ట్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మనం సిట్టింగ్ యాక్టివిటీ ఇచ్చినట్లయితే కిడ్కి యూజ్ అవుతుందండి. అండ్ కిడ్లో బెటర్ ఫోకస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్లో కుదురు తేవాలి అంటే ఫస్టే మనం ఏం చేయాలంటే వాళ్ళ ఎనర్జీ అనేది తగ్గించాల్సి ఉంటుంది. ఎనర్జీ అనేది తగ్గించి దాన్ని యూస్ఫుల్గా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిడ్ ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైపోయి తను అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. సో అలా కాకుండా మనం దాన్ని అలా పరిగెత్తేదాన్ని మనం ఏదైనా యాక్టివిటీ కిందకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే అంటే ఇక్కడి నుంచి పెగ్ తీసుకొని వెళ్ళి అక్కడ బోర్డులో ఫిక్స్ చేయి, ఇక్కడి నుంచి గ్లాస్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టు, ఇక్కడ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు, ఇలా మనం గనక దాన్ని యూస్ఫుల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే తనకు ఎనర్జీ డౌన్ అవుతుంది. అండ్ ఏంటి అంటే మన ఇన్స్ట్రక్షన్స్ కమాండ్ ఫాలోయింగ్ కూడా వస్తుంది కిడ్కి. సో అలా వాళ్ళ ఎనర్జీని మనం యూస్ఫుల్ యాక్టివిటీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా కాకుండా పరిగెడుతున్నాడు కదా ఎనర్జీ డౌన్ అయిపోతుంది అని వదిలేయకూడదండి కిడ్ని. కంపల్సరీగా మనం దాన్ని యూస్ఫుల్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కిడ్స్లో ఏంటి అంటే ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెంచేలాగా మనం ఫుడ్స్ ఏవి ఇవ్వకూడదంటే అంటే వైట్ షుగర్ అలాంటివి మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది వైట్ షుగర్ వల్ల. సో అలాంటి ఫుడ్స్ ఏమైనా మనం ఇస్తున్నట్లయితే లైక్ చాక్లెట్స్ కానీ ఇంకేమైనా వైట్ షుగర్తో చేసిన ప్రోడక్ట్స్ కానీ ప్లీజ్ అవన్నీ స్టాప్ చేయండి. ఎందుకంటే అవన్నీ కూడా హైపర్ యాక్టివ్నెస్ని పెంచేస్తాయి కిడ్స్లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే కిడ్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అంటే ఏంటి వెస్టిబులర్ హైపోసీకింగ్లో ఉన్నాడు. సో ఏంటి అంటే కిడ్ ఒక చోట కూర్చోలేకపోతున్నాడు, అటు ఇటు పరిగెత్తాలి అనుకుంటున్నాడు. సో ఈ కిడ్ని మనం బలవంతంగా తెచ్చి ఒక చోట కూర్చోబెట్టినా కూడా తన ఫోకస్ అనేది యాక్టివిటీ మీద పెట్టలేడు. ఎందుకంటే తనకు వెస్టిబులర్ అనే సెన్స్ సీకింగ్లో ఉంది. తను వెస్టిబులర్ సెన్స్ని క్రేవ్ చేస్తున్నాడు. సో అన్లెస్ అంటిల్ వెస్టిబులర్ సెన్స్ సాటిస్ఫై అయ్యి ఆప్టిమల్ అరౌజల్ లెవెల్లోకి వచ్చేంత వరకు కిడ్ కంపల్సరీగా ఆ మూమెంట్ క్రేవింగ్లోనే ఉంటాడు. మనం ఇచ్చే యాక్టివిటీ మీద తను ఫోకస్ చేయలేడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ కిడ్కి ఆ వెస్టిబులర్ సెన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఆ వెస్టిబులర్ సెన్స్ని మనం సాటిస్ఫై చేయలేకపోతే కిడ్కి మనం ఎంత భయపెట్టినా ఎంత కూర్చోబెట్టి ఎంత బుజ్జగిచ్చినా కిడ్ ఫోకస్ చేయలేడు యాక్టివిటీ మీద. సో మనం ఏం చేయాలి ఫస్ట్ వెస్టిబులర్ సెన్స్ మీద మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతనే మనం సిట్టింగ్ యాక్టివిటీ కిడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే కిడ్ ఫోకస్ చేయగలడు, కాన్సన్ట్రేషన్గా కూర్చోగలడు ఒక చోట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్లీప్ ప్యాటర్న్స్ అండి. కిడ్ నైట్ ఏ టైంలో పడుకుంటున్నాడు, మార్నింగ్ ఏ టైంలో లేస్తున్నాడు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. నైట్ 10 to 3 గ్రోత్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కిడ్లో. సో ఆ టైంలో కిడ్ సరిగా పడుకుంటున్నాడా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలామంది కిడ్స్ ఏంటి అంటే నైట్ చాలాసేపు పడుకోరు. సో అదేంటంటే వాళ్ళ గ్రోత్ సర్కిల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ చెక్ అండి. 10 to 3 కిడ్ కంపల్సరీగా నిద్రపోయేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే కిడ్ మార్నింగ్ స్కూల్కి 8కి వెళ్ళాలి అంటే కిడ్ 7కో 7:30కో లేసి హరీబరీగా రెడీ చేసి పంపించేస్తూ ఉంటాం. అలా కాకుండా కిడ్ని కొంచెం ఎర్లీగా లేపి కిడ్కి మార్నింగ్ కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కనుక పెట్టినట్టయితే లైక్ వేరే పిల్లలతో ఆడుకోవడం కానీ లేకపోతే నాన్నతో వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఏదైనా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా వాళ్ళ వెస్టిబులర్ ఇన్పుట్ అనేది వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది.
సో ఆ తర్వాత మనం స్కూల్కి పంపించినట్లయితే కిడ్ క్లాస్ రూమ్లో కూడా కుదురుగా కూర్చుంటాడండి. అలా కాకుండా మనం ఏ ఇన్పుట్ కూడా ఇవ్వకుండా కిడ్కి డైరెక్ట్గా స్కూల్కి పంపించేస్తే ఆ సెన్స్ అనేది సాటిస్ఫై అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఆ మూమెంట్ క్రేవింగ్ అనేది కిడ్లో అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే డైలీ ఒక పర్టికులర్ టైం సెషన్ టైం అని పెట్టేసుకోండి. కంపల్సరీగా ఈ టైంలో డైలీ ఇది రైటింగ్ టైం, ఇది ప్లే టైం, ఇది స్టడీ టైం, ఇది స్పీచ్ టైం, ఇలా కనుక మనం ఒక పర్టికులర్ టైం అంటూ కేటాయించుకున్నట్లయితే కిడ్ ఆటోమేటిక్గా తన బ్రెయిన్ అనేది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ఓకే, ఈ టైం నుంచి ఈ టైం నేను రాసుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం నేను ఆడుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం నేను స్పీచ్ క్లాస్కి వెళ్ళాలి అని కిడ్ ఫిక్స్ అయిపోతాడండి. అలా కాకుండా ఈరోజు 1 o'clockకి క్లాస్కి తీసుకెళ్ళి రేపు 3 o'clockకి క్లాస్కి తీసుకెళ్ళి అయితే కిడ్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ తను ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయకుండా కిడ్ కూడా కొంచెం మొండికేస్తాడు. సో కంపల్సరీగా ఒక పర్టికులర్ టైం అంటూ పెట్టుకోండి. అండ్ పర్టికులర్ ప్లేస్ అంటూ క్లాస్ టైంకి పెట్టుకోండి. ఒకరోజు హాల్లో, ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు డైనింగ్ రూమ్లో, ఇలా క్లాస్ చెప్పకండి. పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ తనకు స్టడీకి అని చెప్పి కేటాయించండి. కంపల్సరీగా యాక్టివిటీస్ అయినా ఏదైనా సరే ఆ రూమ్లోనే అక్కడే చేయించేటట్టు చూసుకోండి. సో కిడ్కి ఏంటి అంటే ఆ రూమ్లోకి మనం వెళ్తాము అని చెప్పగానే కిడ్కి అర్థమైపోవాలి, ఓహో ఇప్పుడు నా క్లాస్ టైము, ఓహో ఇప్పుడు నేను స్పీచ్ చేయాల్సి ఉంటుంది అని కిడ్కి అర్థమైపోతుంది. సో అలా కాకుండా మనం ఎక్కడంటే అక్కడ క్లాస్ తీసుకోవడం వల్ల, ఏ రూమ్లో పడితే ఆ రూమ్లో క్లాస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే కిడ్కి కూడా అర్థం అవ్వదు. సో అలా కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్ టైం అంటూ పెట్టుకోండి. ఈ రూమ్లోకి వెళ్తే నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ 2 hours నేను బయటకు వెళ్ళను, నెక్స్ట్ 2 hours నేను చదువుకోవాలి, నెక్స్ట్ 2 hours నేను స్పీచ్ చేయాలి, నెక్స్ట్ 2 hours నేను యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది అని కిడ్కి అర్థమైపోతుంది. అండ్ థెరపీ ఇచ్చే రూమ్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ రూమ్గా ఉంచుకోండి. అండ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. అలా కాకుండా హాల్లో కూర్చోబెట్టినట్లయితే వాళ్ళు రావడం, వీళ్ళు పోవడం, ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు కిడ్. సో అలా కాకుండా ఒక క్లోజ్డ్ రూమ్లో ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్న రూమ్లో అండ్ టాయ్స్ ఏవి తనని డైవర్ట్ చేయని ప్లేస్లో కూర్చోబెట్టి తనని యాక్టివిటీ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఏం డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి కిడ్ కొంచెం కుదురుగా కూర్చోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అలా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం వల్ల ఏంటి అంటే కిడ్ మోర్ ఫోకస్డ్గా మనం చెప్పిన యాక్టివిటీ నేర్చుకోవడానికి మనకు మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కిడ్లో సిట్టింగ్ టాలరెన్స్ లేదు అంటే కంపల్సరీగా తన వెస్టిబ్యులర్ సిస్టమ్ మీద మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ తన వెస్టిబ్యులర్ సిస్టమ్ సెన్స్ అనేది సాటిస్ఫై అయిన తర్వాత మీరు కనుక సిట్టింగ్ ఇచ్చినట్లయితే కిడ్ కంపల్సరీగా కూర్చుంటాడు. అండ్ మధ్యలో ఇన్ కేస్ కిడ్కి నెక్స్ట్ బ్రేక్ కావాలి అని అనిపిస్తే కంపల్సరీగా బ్రేక్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. అండ్ స్టార్టింగ్లో 5 minutesకి ఒక 1 minute బ్రేక్ ఇచ్చినట్లయితే అది గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే నెక్స్ట్ 10 minutesకి ఒక బ్రేక్ ఇవ్వండి, నెక్స్ట్ 15 minutesకి ఒక బ్రేక్ ఇవ్వండి. ఇలా చిన్న చిన్నగా మనం సిట్టింగ్ టాలరెన్స్ మీద వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టార్టింగే నువ్వు 1/2 hour కూర్చోవాలి, 1 hour కూర్చోవాలి అని చెప్పి కిడ్ని ఫోర్స్ చేయకండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ 1 minute నుంచి స్టార్ట్ చేయండి. 1 minute కూర్చోమని చెప్పండి కిడ్ని. ఆ తర్వాత ఒక బ్రేక్ ఇచ్చేసేయండి, ఒక 1/2 minute, 1 minute అలాగా. నెక్స్ట్ ఒక 2 minutes కూర్చోమని చెప్పండి. నెక్స్ట్ ఒక 1 minute బ్రేక్ ఇవ్వండి. ఇలా చిన్న చిన్నగా మీరు సిట్టింగ్ టాలరెన్స్ మీద వర్క్ చేసుకొని ఆ సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టార్టింగే నువ్వు 1/2 hour కూర్చో, 1 hour కూర్చో అంటే కిడ్ కూర్చోడు. ఇంకా అప్పటికి కూడా కిడ్కి అర్థం అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక విజువల్ టైమర్ అనేది చూపించండి కిడ్కి. సో 1 minute టైం అనేది సెట్ చేసుకోండి. 1 minute తర్వాత అది అలారం మోగినప్పుడు కిడ్కి బ్రేక్ టైం అని చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మళ్ళీ ఆ అలారం టైం అనేది 2 minutesకి పెట్టుకోండి. 2 minutes నెక్స్ట్ అది ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు కిడ్ని బ్రేక్ టైం అని చెప్పి పంపించండి. సో ఇలా ఏంటి అంటే అలారం మోగేంత వరకు నెక్స్ట్ మనం 5 minutesకి పెట్టుకుంటాం. 5 minutesకి కిడ్ 5 minutes యాక్టివిటీ చేశాక అలారం మోగినప్పుడు కిడ్ వెళ్ళాలి. సో కిడ్కి ఏంటి అంటే ఓకే, ఈ అలారం మోగేంత వరకు నేను కూర్చోవాల్సిందే, ఈ అలారం మోగిన తర్వాతనే మా మమ్మీ నన్ను బ్రేక్కి పంపిస్తుంది అని కిడ్ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటాడు. సో ఇలా మనం సిట్టింగ్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది కిడ్లో. సో ఇది ట్రై చేయండి, కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. అండ్ కిడ్ కుదురుగా కూర్చుంటాడు. ఇలా మనం మెల్లమెల్లగా మనం 1/2 hour, 1 hourకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కిడ్ కుదురుగా కూర్చున్న తర్వాత కంపల్సరీగా తనని రీఇన్ఫోర్స్ చేయడం మర్చిపోకండి. ఎందుకు అంటే కిడ్కి రీఇన్ఫోర్స్ చేయడం వల్ల ఏంటి అంటే కుదురుగా కూర్చుంటే మా మమ్మీ నాకు రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తుంది అని కిడ్కి అర్థం అవుతుంది. సో తను నెక్స్ట్ కుదురుగా కూర్చోవడానికి మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కిడ్కి ఒకవేళ మనం కొత్త టాస్క్ నేర్పిస్తున్నాము, లేకపోతే తన కాన్ఫిడెన్సే లేని టాస్క్ నేర్పిస్తున్నాము, తనకి ఇష్టం లేని టాస్క్ నేర్పిస్తున్నాము, లైక్ రైటింగ్ యాక్టివిటీ కానీ ఇలా ఏమైనా మనం నేర్పిస్తున్నాము, కిడ్కి అసలు ఫోకస్ లేదు, అసలు కిడ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ యాక్టివిటీ కంటే కిడ్
ఫేవరెట్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో తను 1 మినిట్లో 2 మినిట్స్లో చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, కొన్ని ఇష్టంగా చేసే యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి యాక్టివిటీస్ కనుక ఫస్ట్ మనం తీసుకొని అది చేయించిన తర్వాత మనం కొత్త టాస్క్ కానీ లేకపోతే రైటింగ్ యాక్టివిటీ కానీ కిడ్కి ఇచ్చినట్లయితే కిడ్కి ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. స్టార్టింగ్ యాక్టివిటీ తన ఫేవరెట్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఇది నేను చేసేయగలిగాను, సో నెక్స్ట్ యాక్టివిటీ కూడా నేను చేసేయగలను అని ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనలో బిల్డ్ అవుతుందండి. ఆ తర్వాత కనుక మనం కొత్త యాక్టివిటీ కానీ రైటింగ్ యాక్టివిటీ కానీ ఇచ్చినట్లయితే కిడ్కి కొంచెం సపోర్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక ఫేవరెట్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత ఒక డిఫికల్ట్ యాక్టివిటీ ఇవ్వండి. అది కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ ఈజీ యాక్టివిటీ ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ డిఫికల్ట్ యాక్టివిటీ ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్ మనకు కోఆపరేట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తన కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఈజీ యాక్టివిటీ చేసిన తర్వాత ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనలోకి వస్తుంది. అప్పుడు మనం డిఫికల్ట్ యాక్టివిటీ ఇస్తే అదే కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తాడు కిడ్. అలా కాకుండా మనం స్టార్టింగే ఒక డిఫికల్ట్ యాక్టివిటీ కనుక కిడ్కి ఇచ్చినట్లయితే కిడ్ ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు, లేకపోతే ఇష్టం లేకుండా తను చేస్తూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటి అంటే కిడ్ మనం చెప్పేది ఏది నేర్చుకోడు, ఏదో చేయాలి అంటే చేయాలి టైప్లో చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కాకుండా మనము ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డ్ చేసినట్లయితే కంపల్సరీగా కిడ్ కొత్త యాక్టివిటీ కూడా త్వరగా నేర్చుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిట్టింగ్ కూడా తన ఫేవరెట్ యాక్టివిటీ వచ్చింది కాబట్టి సిట్టింగ్ టాలరెన్స్ కూడా అలాగే మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రైటింగ్ యాక్టివిటీస్ ఇలా ఏదైనా కిడ్కి ట్రేసింగ్ కానీ ఇలా నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళని టేబుల్ టాప్ మీద కూర్చోబెట్టి ఏ రాయి బి రాయి, ఏ రాయి బి రాయి ఇలా ఫోర్స్ చేయకండి. అలా ఫోర్స్ చేయకుండా మీరు ఏం చేస్తారు అంటే ఐదర్ క్లేలో కానీ లేకపోతే షేవింగ్ ఫోమ్లో కానీ లేకపోతే సాల్ట్లో కానీ ఇలా ఏదైనా గ్రెయిన్స్ తీసుకోనో వాటిలో కనుక మనం ఫస్ట్ ట్రేసింగ్ అనేది కిడ్కి నేర్పించినట్లయితే మెల్లిమెల్లిగా తను ఇండిపెండెంట్గా అందులో చేసిన తర్వాత కనుక మనం స్లేట్ పెన్సిల్ కానీ బుక్ పెన్ కానీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా కిడ్కి అక్కడ ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది వచ్చేసి ఉంటుంది కాబట్టి ఎలా రాయాలో తనకు వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాయడానికి తను ఎక్కువ ఇబ్బంది పడడు. అలా కాకుండా మనం ఫస్టే పేపర్ పెన్ మీద స్లేట్ మీద రాపించినట్లయితే కిడ్ అంతగా కోఆపరేట్ చేయకపోవచ్చు. సో ఏంటి అంటే ఫస్ట్ ఒక ప్లే వేలో మీరు నేర్పించడానికి ట్రై చేయండి, ఒక ఫన్ యాక్టివిటీగా కిడ్కి నేర్పించడానికి ట్రై చేయండి. వన్స్ తనకు ఆ కాన్సెప్ట్ ట్రేసింగ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీరు బుక్లో రాయించడానికి ట్రై చేయండి. అండ్ ఇది కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. చాలా ఈజీగా నేర్చుకున్నాడు షేవింగ్ ఫోమ్లో రాయడానికి. సో మీ కిడ్ కూడా తప్పకుండా ఆల్ఫాబెట్స్ అనేవి ఈజీగా నేర్చుకుంటాడు. సో సేమ్ వే అండి, మీ కిడ్స్ కూడా ఏది ఇంట్రెస్టో వాళ్ళకి ఎందులో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకొని అందులో కనుక మీరు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది నేర్పించినట్లయితే ఈజీగా నేర్చుకుంటారండి కిడ్స్. అలా కాకుండా బలవంతంగా కూర్చోబెట్టి టేబుల్ టాప్ మీద ఏ రాయి బి రాయి ఇలా చెప్పినట్లయితే కిడ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపించరు ఇలాగా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిట్టింగ్ టాలరెన్స్ పెంచేటప్పుడు హైపర్ యాక్టివ్ కిడ్స్లో కంపల్సరీగా మీరు డైలీ సేమ్ యాక్టివిటీస్ ఇవ్వకండి. డైలీ డిఫరెంట్ యాక్టివిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకరోజు కలరింగ్ ఇస్తే ఇంకొక రోజు కట్టింగ్ ఇవ్వండి, ఇంకొక రోజు పేస్టింగ్ ఇవ్వండి, ఇంకొక రోజు ఇంకొక యాక్టివిటీ ఇవ్వండి. సో ఇలా ఇచ్చినట్లయితే కిడ్ బోర్గా ఫీల్ అవ్వడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీగా మీకు కోఆపరేట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మరికొంతమంది కిడ్స్ ఉంటారండి, వాళ్ళు ఏంటి అంటే డైలీ న్యూ యాక్టివిటీకి వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి చేంజ్ అనేది నచ్చదు. సో మీరు డైలీ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు కిడ్కి ఏంటి అంటే ఇంకా ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ కిడ్ని అబ్జర్వ్ చేయండి, కిడ్కి చేంజ్ నచ్చుతుందా లేదా అని. ఒకవేళ కిడ్కి చేంజ్ నచ్చదు అంటే డైలీ సేమ్ యాక్టివిటీ ఇచ్చినా పర్లేదు అంటిల్ అన్లెస్ వాళ్ళకు సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెరిగేంత వరకు. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది, కొత్త యాక్టివిటీస్ కానీ చేంజ్ కానీ నచ్చని కిడ్స్కి ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైన టాయ్ ఇవ్వండి, ఇష్టమైన యాక్టివిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఒక కొత్త యాక్టివిటీ ఇవ్వండి జస్ట్ ఫర్ 1 మినిట్. ఆ తర్వాత మళ్ళీ సేమ్ డైలీ ఇచ్చే యాక్టివిటీ ఇవ్వండి. ఆ తర్వాత ఇంకొక 2 మినిట్స్ కొత్త యాక్టివిటీ ఇవ్వండి. ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్ మెల్లమెల్లగా చేంజ్కి అడాప్టబుల్ అవుతాడండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. కిడ్ చేంజ్కి యాక్సెప్ట్ చేయట్లేదు, కొత్త యాక్టివిటీ చూసిన వెంటనే ఏడుస్తున్నాడంటే ఈ టిప్ అనేది మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. సో ఓల్డ్ యాక్టివిటీ పెట్టండి, తర్వాత న్యూ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేయండి కొంతసేపు, మళ్ళీ ఓల్డ్ యాక్టివిటీ ఇవ్వండి, మళ్ళీ న్యూ యాక్టివిటీ, ఇలా మెల్లిమెల్లిగా మీరు చేంజ్ అనేది వాళ్ళలో తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ సిట్టింగ్ టాలరెన్స్ కూడా వాళ్ళలో పెరుగుతుంది. సో పైన చెప్పిన టిప్స్ అన్నీ మీకు కంపల్సరీగా హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టిప్స్ అన్నీ కూడా నేను ముకుందాకు ఫాలో అయ్యాను అండ్ ముకుందాలో కుదురు తీసుకురాగలిగాను. సో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మరికొంతమంది పేరెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థ్యాంక్ యూ సో మచ్.